నమస్తే వెల్కమ్ టు విరాట్ న్యూస్. అతాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడిపై ఆరోపణలు. తమ పట్టా భూముల నుంచి సమాచారం లేకుండానే, ఎలాంటి అనుమతులు లేకుండానే మంత్రి జూపల్లికి చెందిన స్థలానికి రోడ్డు వేస్తున్నారని, ఇందుకు జీహెచ్ఎంసీ టౌనింగ్ అధికారులు పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్నారని అతాపూర్ కు చెందిన బాధిత యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి ఆయన కుమారుడు వరుణ్ అధికార బలాన్ని ఉపయోగించుకుని తమ భూముల్లోంచి అక్రమంగా వారి భూమి వద్దకు రోడ్డు వేయించడాన్ని వారు ఆరోపించారు. నారాయణ మంత్రి కుమ్మక్కై తమ స్థలాన్ని కాజేసుకుని కుట్రపూరితంగా తమను వేధింపులకు గురి చేయడమే కాకుండా 555 గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చేలా తమపై ఒత్తిడి చేశారని తెలిపారు. 2022లో తాము 555 గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చామని చెప్పారు. తర్వాత తమకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని వాపోయారు. దస్తావేజులు సేకరించి అందులో తమకు జరిగిన మోసాన్ని గుర్తించి కోర్టులో కేసు నమోదు చేశామని తెలిపారు. స్థలం వద్దకు వెళ్లేందుకు కూడా తమకు పోలీసులు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని, పేదల బస్తీల్లో రోడ్లు లేకున్నా ఏ ఒక్క అధికారి స్పందించడు. కానీ మంత్రి కృష్ణారావు స్థలానికి రోడ్డు వేసేందుకు మాత్రం అధికారుల యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉందని మండిపడ్డారు. తమకు జరుగుతున్న అన్యాయంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం జరిగేదాకా ఆందోళన చేస్తామని తెలిపారు. మొత్తం పోలీస్ వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని టౌన్ ప్లానింగ్ టీమ్ ఎవ్రీబడిని తెచ్చుకొని డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఏ పూర్ పీపుల్కి ఫర్దర్గా హెల్ప్ అవ్వదు. అక్కడ 4 acres వెంచర్ ఉంది జూపల్లి వరుణ్ గారికి. ఆ వెంచర్ కోసం ఇదంతా హడావిడి, ఈ బెనిఫిట్ ప్లస్ దానికోసం హడావిడి. యాక్చువల్లీ మొత్తం మన అతాపూర్ మా సైట్లో ఫస్ట్ నుండి సిఐ గారు, ఏసీపీ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుళ్ళు, వర్కింగ్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, డిఈలు, ఇంతకుముందు ఈ గారు వచ్చేలారు. ఇది కాకుండా టౌన్ ప్లానింగ్లో జోనల్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అది కాకుండా మన చీఫ్ సిటీ ప్లానర్ మన టౌన్ ప్లానింగ్ వాళ్ళ యంత్రాంగంలో ఉన్న వాళ్ళంతా, మన రాజేందర్ సర్కిల్కి సంబంధించిన వాళ్ళంతా సండే రోజు సాయంత్రం ఈ విధంగా పనిచేయాల్సిన పనేముంది. సండే సాయంత్రము ఈ విధంగా ఎక్కడ కూడా పనిచేయదు యంత్రాంగం. అదే ఇంకో విషయం ఏంటంటే, మా ల్యాండ్లో అన్యాయంగా ఎటువంటి మా ప్రమేయం లేకుండా మా పట్టా భూమిలో వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. ఎవరు చేస్తారు? జూపల్లి కృష్ణారావు గారి కొడుకు, జూపల్లి కృష్ణారావు గారి పవర్ మిస్యూజ్ చేసుకుంటూ యంత్రాంగాన్ని జోనల్ కమిషనర్ గారి త్రూ ఇదంతా వర్క్ నడుస్తుంది. రోడ్ టెండర్ 27 lakhs ఇష్యూ చేసారు. అత్తాపూర్లో కానీ రాజేందర్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఎన్నో రోడ్లు కొన్ని సంవత్సరాల నుంచి వేస్తలేరు రోడ్లు. ఇక్కడ ఒక్క పేదవాడికి కూడా ఉపయోగపడని రోడ్డు ఎందుకు వేయాల్సి వస్తుంది? వాళ్ళ ప్రాజెక్టుల కోసం ఎందుకు వేయాల్సి వస్తుంది? పవర్లకు రాగానే పవర్ మిస్యూజ్ చేసుకోవడం కరెక్టా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఇప్పుడు లేక్స్లో సిఐ గారిని కూడా కలిసి వచ్చాను. పోలీస్ వాళ్ళు ఒకటే పనిడా ఒక 10 మంది 20 మంది పోలీస్ వాళ్ళు ఉంటున్నారు. 5 మంది 10 మంది 15 మంది 20 మంది మొత్తం టౌన్ ప్లానింగ్ వాళ్ళు. మీరు బ్యాక్ సైడ్ చూస్తే అసలు అంత ల్యాండ్ లాట్సే, ఎక్కర్స్ ఉన్న ల్యాండ్ లాట్. ఒక పూర్ పీపుల్కి కూడా లేదు. ఒకవేళ ఉన్నా కూడా చేసుకోవచ్చు. అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మేము చెప్పండి. ఇది అత్తాపూర్ సర్వే నంబర్ 95, దిస్ ఈజ్ 94. జూపల్లి కృష్ణారావు వాళ్ళు మమ్మల్ని, జూపల్లి కృష్ణారావు అండ్ ల్యాండ్ ఓనర్స్ బండారి ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని వాడుకొని వాళ్ళ బెనిఫిట్స్ కోసము మమ్మల్ని మోటివ్ చేసి, రాంగ్గా మోటివ్ చేసి గిఫ్ట్ ఇప్పించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కూడా రాంగ్ మోటివ్తో మేము క్యాన్సిలేషన్కి హానరబుల్ జడ్జి గారికి రిక్వెస్ట్ పెట్టాం. ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ప్రాసెస్ ఏముంటుందంటే, వాళ్ళు మాకు కంపెన్సేషన్ ఇవ్వాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు కంపెన్సేషన్ ఇవ్వలేదు. మాకు ఏ పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా మా ఇంటికి ఒక లెటర్ రాలేదు, మాకు కంపెన్సేషన్ రాలేదు. అది కూడా టైంకి రాలేదు. ఫ్రాడ్ ప్లే చేసినాక మేము క్యాన్సిలేషన్కి పెట్టుకున్నాం. మాకు హ్యాండ్కి కంపెన్సేషన్ రాలేదు. వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ రిసీవ్ అయ్యాయి క్యాన్సిలేషన్కి అని చెప్పి జిహెచ్ఎంసీకి, బండారి ఫ్యామిలీ, ఎవ్రీబడికి. వాళ్ళు ఇంత హరిగా మా కంపెన్సేషన్ వద్దన్నాం, క్యాన్సిలేషన్ వద్దన్నాం. మా ల్యాండ్ దౌర్జన్యంగా తీసుకొని జూపల్లి వరుణ్ వాళ్ళ ఫాదర్ పవర్ని మిస్యూజ్ చేసుకొని ఈ పని చేపిస్తారు. ఎవరితో చేపిస్తారు? జిహెచ్ఎంసీ వాళ్ళతో కాంట్రాక్టర్స్ అందరూ వాళ్ళకి ఇష్యూ చేశారు. షాడోలో మొత్తం వాళ్ళు ఉన్నారు. మొత్తం వీళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి ఇప్పుడు ఎవరెవరు వచ్చారు?